సిద్దిపేట జిల్లా మండల కేంద్రం కోహెడ్లో కొత్త శిల్పాలను గుర్తించినాడు మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు ఒహోబెలం కరుణాకర్. ఒక రాతి గుడ్డు మీద చెక్కినటువంటి ఉల్బన లేదా ఆర్తశిల్పం భైరవునిది. ఈ భైరవుడు ద్వాదశ భుజుడు. ద్విభంగిమలో కనిపిస్తున్న భైరవుడు ఖడ్గం, త్రిశూలం, డమరుకం, గదలతో ద్వారపాలకుని వలె కనిపిస్తున్నాడు. కానీ ఇతడు తాంత్రిక భైరవుడు. మిగతా చేతుల్లో ఉన్న పరికరాల ఆధారంగా ఈ భైరవుడు తాంత్రిక మూర్తి అని చెప్పవచ్చు. తలపైన 7 పడగల సర్పం, మధ్యలో ఒక పడగ మనిషి తలవారి కనపడుతుంది. అతని కుడికాలు పక్కన అర్ధపద్మాసనంలో కూర్చొని భైరవ ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. అక్కడే ఒక దీర్ఘచతురస్రాకారపు గ్రానైట్ రాతి పలక మీద అర్ధపద్మాసనంలో కూర్చున్న శైవ భక్తుడు కుడి చేతితో వ్యాఖ్యాన ముద్ర పట్టి ఎడమ చేతిలో ఫలము, లింగము పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతనికి సిగ ఎడమ వైపునున్నది. మెడలో కంటిక జంధ్యంతో కనపడుతున్నాడు. అతని పక్కన ఉన్నటువంటి పాదాలకు అంజలి ఘటిస్తున్నటువంటి స్త్రీ కనపడుతున్నది. శైవ గురువు అతనికి కుడి చేతికి పై వైపున డమరకంతో కూడిన త్రిశూలం కనపడుతున్నది. మరొక చోట ఒక కాలాముఖ గురువు యొక్క అర్ధ శిల్పం చెక్కినటువంటి రాతి పలకం ఉంది. ఈ శిల్పాలకు కొంచెం దూరంలో శిథిల శివాలయం ఉంది. అందులో కనపడే స్తంభాలు రాష్ట్రకూటుల శైలికి చెందినటువంటివి. అక్కడ విరిగిపడిన నంది, దేవాలయం అంతరాలం, గర్భగుడులు, మంటపం, అది అర్ధమంటపం శైలిలో ఉంది. అక్కడే ఒక విరిగిపడిన స్తంభం మీద అస్పష్టమైనటువంటి లిపితో, తెలుగు లిపిలో ఒక శాసనం కనపడుతున్నది.